హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు హెచ్ఎండ్ఎస్ ఆడియోస్ రామచంద్రపురం. ఇప్పుడు మీ ముందు కనిపిస్తుంది ఫ్యూటెక్ కంపెనీ వారు ఇది లేటెస్ట్ రిమోట్ కిట్ అనమాట. మనకి FT004 GLCD ఇందులో, కాకపోతే కొంచెం లేటెస్ట్ వెర్షన్. ఇందులో ఎక్సో బేస్ మోడల్ అనమాట. ఇందులో మనకి సప్రీ బోర్డ్ అనేది బేస్ పెర్ఫార్మెన్స్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. ఇందులో మనకి ఇంటర్నల్గా మనకి ప్యాకింగ్లో ఏమేమి ఇచ్చారు ఏంటి అనేది అయితే ఒకసారి చూద్దాం. ఇదైతే మనకి డిఎస్పి కిట్లో వాడే డిస్ప్లే అనమాట. సేమ్ అదే డిస్ప్లేలో వస్తుంది మనకి. ఇందులో ఇంకా ఇది వచ్చి రిమోట్ అండ్ కొన్ని కనెక్టర్స్ అయితే ఇచ్చారు మనకి. ఇది వచ్చి ఎన్కోడర్ అనమాట. మనకి రిమోట్ ఫంక్షన్ మిస్ అయినప్పుడు మనం దీని నుంచి అయితే అన్ని ఫంక్షన్లు ఆల్మోస్ట్ అన్ని ఫంక్షన్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. ఇంక ఇది వచ్చి మనకి బ్లూటూత్, ఇది బ్లూటూత్ కదా, USB. మనకి ఇందులో బ్లూటూత్ వచ్చి మనకి ఇన్బిల్ట్ డిస్ప్లే ప్యానల్లోనే ఉంటుంది అనమాట, ఇన్బిల్ట్ బ్లూటూత్ మోడ్లో. మనకి ఇది వచ్చి మదర్ బోర్డ్ అనమాట. మనకి ప్యాకింగ్ అయితే ఈ విధంగా చేశారు. మనకి ఇది వచ్చి బోర్డు అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. మనకి నార్మల్ బోర్డు అయితే ఇదే సైజు ఉంటుంది. ఇది మనకి ఎక్సో బేస్ మూలన వీళ్ళు మనకి బేస్కి సపరేట్గా ఒక ఐసీ అండ్ జనరల్గా అయితే చిన్న ఐసీతో ఉండేది రెగ్యులర్గా. అది కూడా బేస్ పర్ఫార్మెన్స్ బాగుండేది. వీళ్ళు ఇంకా ఇంప్రూవ్ చేయడం కోసం అయితే ఈ ఐసీ అయితే వాడారు. మిగతాదంతా యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ వరకు ఓల్డ్ అనమాట. ఇక్కడ నుంచి కొంచెం కొత్తగా ఇది ఎక్సో బేస్ మోడల్. బేస్ పెర్ఫార్మెన్స్ అనేది ఇంకా చాలా బాగుంటుంది అనమాట. ఇందులో మనకి సప్రీ బోర్డ్ అనేది యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. ఇందులో గెయినర్ కంట్రోల్ అయితే ఉంటుంది. ఇందులో మనకి ఫ్రీక్వెన్సీ కంట్రోలర్ అయితే ఇవ్వలేదు, ఓన్లీ గెయినర్ కంట్రోల్ ఇచ్చారు. నార్మల్ మంచి స్మూత్ బేస్ కావాలనుకున్న వాళ్ళకి అయితే ఇది సరిపోతుంది. జనరల్గా మొత్తం స్మూత్గా దీని నుంచి వాడేసుకోవచ్చు. వేరేగా ఎక్స్టర్నల్గా సప్రీ బోర్డ్ అనేది యూజ్ చేయని అవసరం లేదనమాట. అంత చక్కగా అయితే వస్తుంది మనకి. ఇంకా హార్డ్ బేసెస్ బాగా స్మూత్గా రావాలి అనుకుంటే అప్పుడు మనం ఎక్స్ట్రా సప్రీ బోర్డ్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట, లేకపోతే అవసరం లేదు అదనమాట. దీని ఇన్పుట్ అవుట్పుట్ కనెక్షన్స్ అనేవి ఎలాగేంటో చూద్దాం. మనకి ఇక్కడ వచ్చి 12 volts అనమాట. ఇది 012 DC సప్లై మీద రన్ అవుతుంది. ఓన్లీ 12 volts DC, AC కాదు ఫ్రెండ్స్. ఇది వీలైనంత వరకు దీనికి ఇచ్చేటప్పుడే వోల్టేజ్ అనేది రెగ్యులేట్ చేసి ఇవ్వండి, 12 volts. ఓకేనా ఫ్రెండ్స్. ఇది వచ్చి మనకి DVD ఇన్పుట్. అంటే మనం FT003 కానీ ఆడియో రష్ కానీ ఏది యూజ్ చేసినా ఇక్కడ నుంచి అయితే కనెక్షన్ అయితే ఇచ్చేయాలన్నమాట. గ్రౌండ్, సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్, సబ్, సెంటర్, ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇన్పుట్స్ అనేవి ఇవ్వాలి. ఇక వచ్చి ఇది అవుట్పుట్ అనేది ఇక్కడ నుంచి తీసుకోవాలి. గ్రౌండ్, ఫ్రంట్ రైట్, ఫ్రంట్ లెఫ్ట్, సెంటర్, సబ్, సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్ అనేది ఇక్కడ ఉన్నాయి. ఇది వచ్చి మనకి జాక్ పెట్టుకునేటప్పుడు చూసుకోండి ఫ్రెండ్స్. దీని ఇన్పుట్స్ అనేవి ఒకలా ఉంటాయి, దీని ఇన్పుట్స్ ఒకలా ఉంటాయి. కొంచెం చూసుకోండి ఫ్రెండ్స్, కొంచెం చూసుకోండి. ఒక్కొక్కసారి మిస్ అవుతూ ఉంటాయి, తిరగబడుతూ ఉంటాయి. ఇప్పుడైతే ఓకే, ఈ టైంలో అయితే అవ్వలేదు. ఒక్కోసారి మాత్రం రివర్స్ అవుతాయి. ఇందులో చూడండి ఫ్రెండ్స్, సరౌండ్ లెఫ్ట్ చివర ఉంది, ఇందులో సరౌండ్ లెఫ్ట్ ఈ చివర ఉంది. అది చూసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. మిగతాదంతా యాజ్ ఇట్ ఈజ్. ఇది గ్రౌండ్, కామన్ ఇవన్నీ చూసుకోండి. కొంచెం అటు ఇటు మారుతూ ఉంటాయి. డైరెక్ట్ జాక్, ఇక్కడ జాక్ అక్కడ జాక్ ఒకలా ఉంటే మనకి కొంచెం అటు ఇటు మారుతూ ఉంటాయి. అది మాత్రం చూసుకోండి. కొత్త వాళ్ళకి అంతే అది చెప్తున్నాను. పాత వాళ్ళకి అయితే ఆ టెక్నీషియన్లు అందరూ చూసుకుంటారు. కొంతమంది కస్టమర్లే కొంతమందికి తీసుకుని వాళ్ళుగా యూట్యూబ్లో చూసి ఓన్గా తయారు చేసుకుంటున్నారు అన్నమాట. దానికోసం అయితే చెప్తున్నాను అంతే. కొంతమంది డౌట్స్ అడుగుతున్నారు అందు గురించి ఫ్రెండ్స్. ఈ మోడల్లో మనకి అక్స్ ఇన్పుట్స్ అయితే 2 ఇచ్చారు. AUX1, AUX2 అయితే ఇచ్చారు అన్నమాట. ఇక్కడ మనకి ఇది వచ్చి FT003కి ఇవ్వడానికి అనమాట USB. ఇదేమో మనకి దీని నుంచి USB, డిస్ప్లే నుంచి వచ్చిన USB జాక్ అయితే ఇక్కడ ఇవ్వాలి. డిస్ప్లే నుంచి వచ్చిన USB జాక్ అయితే ఇక్కడ ఇవ్వాలి. దీని నుంచి మనకి FT003కి అయితే అవుట్పుట్ ఇచ్చుకుంటాం అనమాట. అప్పుడు మనకి డికోడర్ నుంచి అయితే
ప్రోలాజిక్ 2లో అయితే మనకి ఆడియో పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇది జస్ట్ ఓన్లీ MP3 సాంగ్స్ కోసం. దీంట్లో అక్స్ ఇన్పుట్స్ అనేవి రెండే ఇచ్చారు, అక్స్ 1 అక్స్ 2. ఓకేనా ఫ్రెండ్స్, మిగతాదంతా మామూలు. ఇది వచ్చి డిస్ప్లే కనెక్షన్స్, ఇది వచ్చి USB ఇన్, బ్లూటూత్ ఇన్ అనమాట. మిగతాదంతా సేమ్. ఇదంతా ఇది ఒకటి గెయినర్ కంట్రోల్ అనమాట. సబ్ ఆఫర్కి వచ్చి గెయినర్ అనేది ఇక్కడ మనం గెయిన్ తగ్గించుకోవడం పెంచుకోవడం అనేది మనకి చేసుకోవచ్చు. మీకు ఇందులో రిమోట్ విషయానికి వస్తే మనకి రిమోట్ అయితే ఏ విధంగా ఉంది, నార్మల్ DSP కిట్ రిమోట్ లాగే ఉంది. ఇందులోంచి మనం అక్స్ ఇన్పుట్స్ అన్నీ హ్యాండిల్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చి ఆప్టికల్ ఇన్పుట్, ఆప్టికల్ అనేది మార్చుకోవచ్చు. ఇది వచ్చి HDMIలోకి షిఫ్ట్ అవుతుంది. ఇది ARC, HDMI పనిచేది. ARC నొక్కితే మనకి డైరెక్ట్ FT003 నుంచి FT003లో ఉన్న ARCకి అయితే కనెక్ట్ అయిపోతుంది అనమాట డైరెక్ట్. ఇది అక్స్ 1 అక్స్ 2 అయితే మారుతుంది. ఇది నొక్కితే USB, బ్లూటూత్ అండ్ సింబల్స్తో సహా ఇచ్చారు, మనకి బ్లూటూత్ సింబల్ ఇచ్చారు. అది వచ్చి ఫ్రంట్ లెఫ్ట్ రైట్ కొన్ని కంట్రోల్స్ అయితే ఉంటాయి. ఏ మోడ్ అంటే మోడ్స్ ఉంటాయి ఇందులోని, కొన్ని ఇంటర్నల్ మోడ్స్ కూడా అయితే వాళ్ళు ఇస్తారు, అవన్నీ యూజ్ చేసుకోవచ్చు. 2.1, 5.1 అన్ని సెలెక్షన్ అయితే ఇందులో ఉంటుంది. స్టీరియో అన్నీ ఇందులో ఉంటాయి అనమాట. ఇది టోన్ కంట్రోల్, ఫ్రంట్ లెఫ్ట్ రైట్ మనం బేస్ ట్రిపుల్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇన్బిల్ట్ మన రిమోట్ కిట్లో ఉంటుంది. ఇది వచ్చి టెస్ట్, మనకి వచ్చి 5.1 ఛానల్స్ అన్నీ అంటే వాటి పొజిషన్లో ఉన్నాయా లేదా అనేది అయితే మనం ఈ టెస్ట్ బటన్ అనేది ఒకసారి ప్రెస్ చేస్తే మనకి దానికి సౌండ్ అనేది వస్తుంది అనమాట. ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్, ఫ్రంట్ సరౌండ్ రైట్, సరౌండ్ లెఫ్ట్ అన్ని సౌండ్స్ వస్తాయి. అవి మనం కరెక్ట్గా ఉన్నాయి లేదా అట్లా పొజిషన్లో ఉన్నాయి ఏంటంటే మనం చూసుకొని మనం అలైన్మెంట్ అయితే చేసుకోవచ్చు. ఇది వచ్చి మనకి ఫ్రంట్ లెఫ్ట్ రైట్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు అనమాట. ఇది సెంటర్ వాల్యూమ్ అప్, వాల్యూమ్ డౌన్, ఇది టోటల్ వాల్యూమ్ అనమాట. ఇది వచ్చి సరౌండ్ వాల్యూమ్ ప్లస్ మైనస్, ఇది సబ్ ఆఫర్ వాల్యూమ్ ప్లస్ మైనస్. ఇది వచ్చి డమ్మీ అనమాట, ప్రజెంట్ అయితే ఖాళీ, ఇటు వల్ల ఏం ఉపయోగం లేదు. ఇది వచ్చి ఇన్ఫర్మేషన్, మనం ఏదైనా ఫైల్ ప్లే చేసినప్పుడు దాని ఇన్ఫర్మేషన్ అనేది కొంచెం తెలుసుకోవడానికి. ఇది మోడు, మనకి కొన్ని మోడ్స్ అయితే ఉంటాయి ఇందులో, ఇందులో వేరేగా ఉంటాయి. మన బ్లూటూత్లో ఎలా మోడ్స్ ఉంటాయి అలాగే ఇందులో కొన్ని మోడ్స్ ఉంటాయి అనమాట. మూవీ మోడ్, స్టాండర్డ్, కొన్ని యూజర్ మోడ్స్ అనేవి ఉంటాయి, మ్యూజిక్ మోడ్ అని అవన్నీ అవుతాయి. ఇది రీసెట్, మనం ఏదైనా మోడ్స్ మార్చుకుని రీసెట్ కొడితే మనకి మొత్తం అన్నీ నార్మల్ మోడ్కి వచ్చేస్తాయి అనమాట. ఇది ఈ రిమోట్ విషయానికి వస్తే ఇదనమాట మనకి ఇందులో ఇచ్చిన కాంపోనెంట్స్ అయితే ఇవి. ఇది వచ్చి డిస్ప్లే అండ్ ఎక్సోబేస్ మదర్ బోర్డు, అండ్ ఇది వచ్చి రిమోట్ అండ్ USB ఎన్కోడర్, కొన్ని కనెక్షన్, దీనికి సంబంధించిన కనెక్టింగ్ వైర్స్ అన్నీ వెళ్ళి ఇచ్చేస్తారు. మనం ఏమి ఎక్స్టర్నల్గా ఏమి యూజ్ చేయని అవసరం లేదనమాట. ఇది కొత్తగా ఈ యాంప్తో అయితే ఈ బోర్డుతో అయితే మనం ఒక యాంప్లిఫైర్ అయితే చేస్తున్నాం. దీనికి డికోడర్ యూజ్ చేసి దీనికి చక్కగా మంచి అవుట్పుట్ వచ్చేలా కస్టమర్కి అయితే చేస్తున్నాం అనమాట. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మనకి ఫుల్ వీడియో అయితే పెడతాను. యాంప్లిఫైర్ అయితే టోటల్ సెట్ అయితే రెడీ చేస్తున్నాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. థ్యాంక్ యూ. వీలైనంత వరకు సబ్స్క్రైబ్ చేయండి.